ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుమూల నుంచి హాజరైనటువంటి ఎస్టీయు ఉపాధ్యాయులందరికీ, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి ముఖ్య అతిథులైనటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య గారికి, అలాగే మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి సార్ గారికి, అలాగే ఎస్టీయు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులైనటువంటి సాయి శ్రీనివాస్ సార్ గారికి, అలాగే రఘునాథ్ రెడ్డి సార్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర సమితి నుంచి విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అయితే ఈరోజు మనం నిర్వహించుకుంటా ఉన్నాం సదస్సు. విద్యారంగం పైన కార్పొరేట్ యొక్క ప్రభావం ఏ విధమైనటువంటి వైఖరి ఉంది, దాని తర్వాత ప్రభుత్వం వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి, పాలసీలు తీసుకొని వస్తూ ఉన్నారు. కానీ చాలా స్పష్టంగా కత్తి నరసింహారెడ్డి సార్ కావచ్చు, లేదా ముందు మాట్లాడినటువంటి పెద్దలు కావచ్చు, ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్యార్థులు చదువుకున్నటువంటి రేషియో ఏ విధంగా పడిపోతూ ఉంది, క్రమక్రమంగా దాని యొక్క ప్రమాణాలు ఏ విధంగా దిగజారిపోతాయి అన్నటువంటి అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చెప్పడం జరిగింది. అయితే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్గా, ఏఐఎస్ఎఫ్గా మేము ఈ మధ్యకాలంలో 22 రోజుల పాటు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ప్రత్యక్షంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల దృష్ట్యా బస్సు జాత చేపట్టడం జరిగింది. ఆ సందర్భంగా మేము చాలా అంశాలు విద్యార్థుల దగ్గర నుంచి ప్రత్యక్షంగా సేకరించడం జరిగింది. అంటే ఒక పార్వతీపురం జిల్లాలో కురుపంలో 616 మంది విద్యార్థులు చదువుతూ ఉంటే ఆ ప్రాంతంలో కనీస వసతి లేనటువంటి రోజులు ఇవాళ గిరిజన ప్రాంతాల్లో ఉన్నాయి. లేదా 1000 నుంచి 1500, 1200 ఉన్నటువంటి మున్సిపల్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి పాఠశాలకు కావాల్సినటువంటి గ్రాంట్ నుంచి, మౌలిక వసతుల నుంచి, లేదా ప్రభుత్వం ఏదైతే నిబంధనలు ఇచ్చి ఏదైతే హెడ్ మాస్టర్లను, అక్కడ ఉన్నటువంటి టీచర్లను, గుమస్తా తాలూకా ఏదైతే నిర్దేశించి పాఠాలు చెప్పడం కంటే మీరు ఈ ప్రభుత్వ నిబంధనలను పాటించడంలో ముందుగా ఉండండి అని వారి యొక్క షెడ్యూల్ను, వారి యొక్క అకాడమీస్ను డిస్టర్బ్ చేసే విధంగా ప్రభుత్వం నిర్దేశించిందో అలాంటి వాటి అన్నిటి ఇవాళ ఉపాధ్యాయులకు, టీచర్లకు, విద్యార్థులకు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయి. ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచరు విద్యార్థులకు స్పష్టమైన అవగాహన, స్పష్టమైన విజ్ఞానాన్ని అందించాలంటే ఎలాంటి డిస్టర్బెన్స్ లేకోకుండా క్లాస్ రూమ్లో విద్యార్థి చదువుకోవడానికి కావాల్సినటువంటి లేదా టీచర్ బోధించడానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా ఏర్పరచవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. అలాంటి బాధ్యత నుంచి క్రమక్రమంగా ప్రభుత్వం తప్పుకుంటూ ఈ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కేవలం విద్యార్థులంటే రాజకీయాల కోసం, ఓటు బ్యాంకు కోసం మాత్రమే అనే విధంగా చిత్రీకరించారు. అందులో భాగంగానే మన జోసఫ్ సార్ గారు ఇవాళ స్పష్టంగా చెప్పారు, అమ్మఒడి పేరు పెట్టినా, తల్లికి వందనం పేరు పెట్టినా, ఏ పేరు పెట్టినా కూడా ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు, కార్పొరేట్ పాఠశాలలకు విద్యార్థులను తరలివేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి 117 జీవోలో భాగంగా ఇవాళ పాఠశాలన్నీ మూత వేశారు, లేదా పాఠశాలన్నీ మెర్జ్ చేశారు, లేదా పాఠశాలను +2 చేశారు. వాటిల్లో ఉన్నటువంటి విద్యార్థుల శాతం, వాటిల్లో వచ్చేటువంటి ఉత్తీర్ణత శాతం ఏమైనా మెరుగుపడిందా, అలాంటి వాటిపైన పూర్తి స్థాయిలో ఆలోచన చేస్తుందా అంటే ఏమీ చేయడం లేదు. కానీ ఇక్కడికేమో వచ్చిన తర్వాత ఉపాధ్యాయులందరికీ, ఉపాధ్యాయ సంఘాలందరికీ, మీరందరికీ ఉత్తీర్ణత శాతంతో ప్రకారమే ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాలు, బెనిఫిట్స్ ఉంటాయని చెప్పి నిర్దేశించడం చాలా దుర్మార్గకరమైనటువంటిది. ప్రభుత్వ విద్యను నిర్ద్వందంగా చంపివేసే ప్రయత్నం ఓ పక్క చేస్తూనే మరో పక్క ఉపాధ్యాయులను పూర్తి స్థాయిలో విజ్ఞానం అందించకుండా ఉండడానికి కావాల్సినటువంటి అవరోధాలను అన్ని విధాలుగా తయారు చేసుకున్నటువంటి ప్రభుత్వాలు ఇవాళ ఉన్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఈ స్కీమ్స్ అన్ని తీసుకొని వచ్చి విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి విద్యార్థులను, టీచర్లను ఇబ్బంది పెడుతూ ఇంత అననుకూల వాతావరణంలో పెడతా ఉంటే విద్యార్థులుగా ఎంతమంది విద్యార్థులు పాఠశాలకు వెళ్తారు, ఎంతమంది విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తారో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడే చెప్పారు, జనరల్గా
ఏఐలో పాఠ్యాంశాలు బోధించేటువంటి ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయని చెప్పారు. విద్యార్థులుగా ఆ పాఠశాలలో ఆ ఊరిలో సామాజిక అంశాలకు సంబంధించి సామాజిక రుగ్మతలకు సంబంధించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడానికి నాలెడ్జ్ పెంచుకోవడానికి పాఠశాలకు వెళ్తాం. అలాంటి పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ బోధించే అవకాశాలుండి ఏమీ తెలియని అంశం నుంచి మీరు సమాజం పట్ల అవగాహనతో ఉండాలనేటువంటి అన్ని అంశాలను టీచర్ చెప్పకుండా ఏఐ బోధిస్తుందా లేదా ఆన్లైన్ టీచింగ్ చేస్తుందా? అలాంటి సామాజిక స్పృహ ఈరోజు ప్రభుత్వాలు కోల్పోతా ఉన్నాయి. అందులో భాగంగానే ఈరోజు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లోనైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లోనైనా ఒక విద్యార్థి తనకు తాను ఒక అంశం పట్ల పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోలేని స్థాయికి వారి యొక్క ప్రమాణాలు పడిపోతా ఉన్నాయి, వారి యొక్క వ్యక్తిత్వాలు డిగ్రేడ్ అవుతా ఉన్నాయి. ఇలాంటి అంశాల పట్ల ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. విద్యార్థులను కేవలం మరయంత్రాలుగా విజ్ఞానానికి దూరంగా ఉండే విధంగా ఈ పాలసీలు తయారు చేస్తా ఉన్నారు. అందుకే ఎస్టీయు సంఘంగా లేదా అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా రానున్న 2 రోజుల్లో మనం పోరాటాలు ఉమ్మడిగా కార్యాచరణ చేయాలి. ఇవాళ విద్యాశాఖ మంత్రి ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాడు. ఆయనే స్పోక్స్ పర్సన్, ఆయనే చీఫ్ మినిస్టర్ కూడా. ఇంటర్నల్ గా మమ్మల్ని ఈ లాస్ట్ మంత్ లో 21వ తారీఖు చర్చలు పిలిచారు. ఆ సందర్భంగా చాలా పాఠశాలల్లో విద్యార్థులు కనీస వసతులు లేవు. కల్పన, అంజలి, చిన్నారి లాంటి విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు. లేదా ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ పాఠశాలలో కూడా మినిమం వాటికి ఉండాల్సినటువంటి బేసిక్స్ లేవని చెప్తే అది ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడతారు. మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు ఏదైనా విద్యార్థి తరపున ఉంటే మాట్లాడండి అని చెప్పి విద్యాశాఖ మంత్రి చెప్తున్నారు. విద్యాశాఖ మంత్రి అయినా ప్రభుత్వం అయినా ఎవరైనా వాళ్ళకు కావలసినటువంటి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే మనలాంటి విద్యార్థి యువజన లేదా టీచర్స్ కార్మిక సంఘాలతో చర్చలు చేస్తున్నారు. విద్యార్థులకు కానీ ఉపాధ్యాయులకు కానీ ఉద్యోగస్తులకు కానీ కావలసినటువంటి ప్రమాణాలు పెంచడంలో రోజు రోజుకు వారి యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలే పెంచుకుంటా ఉన్నారు. అందుకే ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా ఇవాళ ఉపాధ్యాయులుగా మీరంతా చాలా మంది విద్యార్థులను విభిన్న స్థాయిల్లో తయారు చేసేందుకు ప్రభుత్వ విద్యలో వారందరినీ పెంపొందించేందుకు మీరు ముందు వరుసలో ఉన్నారు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం తీసుకునేటువంటి పాలసీల వల్ల చాలా అన్యాయం జరుగుతుంది. ఏ ఒక్క ఎంప్లాయీ దగ్గర కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ రోజు రోజుకు పడిపోతా ఉంది. ఒక నెలలో వచ్చేటువంటి జీతాలు 13వ తారీఖు తర్వాత ఉండడం లేదు. ఆ విధమైనటువంటి కార్పొరేట్ స్టైల్ కు ఈరోజు అలవాటు పడిన తర్వాత ప్రభుత్వం ప్రభుత్వ విద్యను పరిరక్షించే దిశగా అడుగులు వేయకుండా కార్పొరేట్ స్టైల్లో వాటిని పెంచి పోషించే విధంగా ఓ పక్క విజ్ఞానానికి దూరం చేస్తూ మరో పక్క విద్యార్థులను ప్రైవేట్ స్కూల్కు కార్పొరేట్ కళాశాలకు తరలివేసే ప్రయత్నం చేస్తుంది. చాలా అంశాలు ఇవాళ చెప్పడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా పడిపోతా ఉన్నాయి, దాని అక్షరాస్యత రేట్ ఎంత అని చెప్పారు. మరి జూనియర్ కళాశాల పరిస్థితి ఏంది? మీ అందరూ చాలా బాగా ఆలోచన చేయండి. ఇందాకే జీవ పరిణామ క్రమ సిద్ధాంతం గురించి ఈశ్వరయ్య సార్ గారు చెప్పారు. దాని తర్వాత ఎన్ని స్కూళ్ళల్లో ఎన్ని కాలేజీల్లో ఇవాళ ల్యాబ్ సిస్టమ్ పెట్టారు. జూనియర్ కళాశాలకు సంబంధించినటువంటి వాటికి సంబంధించి కూడా గతంలో కత్తి నరసింహారెడ్డి గారు పోరాటం చేయడం జరిగింది. దాని తర్వాత యూనివర్సిటీ స్థాయిలో డిగ్రీ స్థాయిలో ఎక్కడా కూడా అంటే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని చెప్పి ఓ పక్క విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు అందరూ అడుగుతా ఉంటే ప్రభుత్వం పెడచెవిన పెడతా ఉంది. అకాడమిక్స్ గురించి ఒకసారి మాట్లాడడం మొదలు పెడితే ఇప్పుడు డిసెంబర్ నడుస్తుంది. ఇప్పటికి కూడా యూనివర్సిటీ కేంద్రాల్లో పీజీ అడ్మిషన్లు నడుస్తున్నాయి, డిగ్రీ అడ్మిషన్లు నడుస్తున్నాయి. గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, లేకపోతే విజ్ఞాన్ యూనివర్సిటీ, విట్టి యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలకు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇవాళ మనమంతా పోరాటం చేయాలి. ఆ పోరాటం చేసే దిశగా ఈ యొక్క ఎస్టీయూ చేసేటువంటి ప్రతి పోరాటంలో ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ముందు వరుస ఉంటుంది. ఎస్టీయూ ముందు నుంచి కూడా ప్రభుత్వం పరిరక్షించే దిశగా ఆ లక్ష్యంతోనే ఉంది. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ మాజీ నాయకులంతా ఈ వేదిక పైన చాలా మంది ఉన్నారు. అలాంటి లక్ష్యంతోనే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ విద్యను పరిరక్షించే విధంగా పోరాటం చేస్తుందని చెప్పి ఈ ఎస్టీయూ మరింత
బలంగా ఉండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్సీలుగా ముందుండాలి. ఆ విధమైనటువంటి